హలో ఎవ్రీవన్, ప్రీవియస్ వ్లాగ్లో ట్రైబల్ మ్యూజియంది చూపించా కదా. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ క్యాంపింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చలి మాత్రం మామూలుగా లేదు అసలు. మార్నింగ్ వనజాంగి హిల్స్ సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో 2:30కే లేవాలి అని చెప్పారు. ఎగ్జాక్ట్గా 2:30 AM లేచాము. ఆ చలిలో వణుక్కుంటూ బ్రష్ చేస్తుంటే, అది కూడా కూల్ వాటర్తో, మళ్ళీ ఇంకా చుక్కలు కనిపించినాయి. అందరం రెడీ అయిపోయాక స్టార్ట్ అయ్యాము. కాఫీ అయితే తాగేసాం. ఇంకా ఇక్కడ నుండి సెపరేట్ జీప్స్ ఉంటాయంట వనజాంగి హిల్స్ దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా అందులోనే వెళ్ళాలి అని చెప్పారు. వాళ్ళు డ్రాప్ చేసిన దగ్గర నుంచి ఇంకా ట్రెక్కింగ్ ఉంటుంది. అరౌండ్ 2 to 3 kilometers ఉంటుంది అని చెప్పారు. మార్నింగ్ ఉన్నంత చలి అయితే ఇప్పుడు లేదు, ఇప్పుడు కాస్త తగ్గింది. ఇంకా మమ్మల్ని డ్రాప్ చేయలేదు, కానీ ఇక్కడ నుంచే వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, అసలు ఎంత బాగుందో. సో అరకు వచ్చే వాళ్ళు లంబసింగిలో ఉన్న వనజాంగి హిల్స్ సన్ రైజ్ని అయితే అస్సలు మిస్ చేయొద్దు, ఎందుకంటే చాలా బాగుంది. సో ఇక్కడైతే సన్ రైజ్ కంప్లీట్గా అయింది. ఇప్పుడైతే అంతేం చలి లేదు, మార్నింగ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా తక్కువ. వనజాంగి హిల్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నేనైతే. ఇంకా హిల్స్ మీదనే బ్రేక్ఫాస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది కదా. ఇక్కడ చాలామంది వెజ్ సూపీ మ్యాగీ చేసి అమ్ముతున్నారనమాట. కాస్ట్ వచ్చేసి 60 rupees. ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రెక్కింగ్ చేస్తూనే కిందకు వచ్చేసి అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దామని అందరం రెడీ అయ్యాం. ఈ ఏరియాస్లో ఎటు సైడ్ చూసినా కాఫీ ప్లాంటేషనే కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. టికెట్ ప్రైస్ కనిపించింది కదా, అడల్ట్కి వచ్చేసి 60 rupees అండ్ చైల్డ్కి వచ్చేసి 30 rupees అనమాట. వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఫైనలీ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొత్తపల్లి వాటర్ ఫాల్స్లో పెద్దగా చూపించడానికి ఏం లేదు. నాకైతే దీనికంటే ఎక్కువ కటికి వాటర్ ఫాల్సే నచ్చింది. ఇప్పుడైతే మేము వాటర్ ఫాల్స్ నుంచి స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫైనలీ స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. స్ట్రాబెర్రీ ఫామ్ ఒక్కటే కాదు, ఇక్కడ ఫ్లవర్ గార్డెన్, బ్రాకలీ అవి కూడా పెంచుతారు. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 30 rupees. మళ్ళీ ఇక్కడ కనిపించే ఫ్లవర్స్ కానీ, బ్రాకలీ కానీ, లేకపోతే స్ట్రాబెరీస్ కానీ మనం కోసామనుకో మనకు 500 rupees ఫైన్ అంట. ఇక్కడ ఉన్న చిన్న ఫ్లవర్ మొక్కలు మనం ఎప్పుడూ ఎక్కడ చూడలేదు అన్నట్టేం లేదు. మనకి ఐడియా ఉన్నవి, మనకు తెలిసినవే ఉన్నాయి. పొద్దునేమో విపరీతమైన చలి, ఇప్పుడేమో ఫుల్ ఎండ. నేనైతే సన్ఫ్లవర్ చెట్లని ఎప్పుడు ఇంత దగ్గరగా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇవైతే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. చాలామంది చూసే ఉంటారులే. ఇక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు కాన్స్టాంట్గా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, వీళ్ళు ఏమైనా కోస్తారా ఏంటి అనేసి. ఇక్కడ నుంచి స్ట్రాబెర్రీ ఫామ్ ఉన్న సైడ్ అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపించేదంతా కూడా స్ట్రాబెర్రీదే. నేను ఈ స్ట్రాబెర్రీ ఫామ్ చూడడం కూడా ఫస్ట్ టైమే. మీలో ఎవరైనా చూసారా? వాళ్ళు చాలా తెలివిగా పండినవి మొత్తం కోసేశారు, కొన్ని మాత్రమే ఉంచారు. వాళ్ళు కొయ్యొద్దు అన్నా కానీ మనకు ఆగిద్దా, అది కోసి తినే వరకు ఫ్రెష్గా స్వీట్గా బాగున్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.